23 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గౌరవనీయులు రవికుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. భారత్ మాతా కీ వేదిక పైన ఉన్న ది బెస్ట్ పార్లమెంటేరియన్ కాబోయే ది బెస్ట్ పార్లమెంటేరియన్ చేవెళ్ల పార్లమెంట్ కి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్నికైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, భిక్షపతి యాదవ్ గారికి, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అశోక్ గారికి, రవీంద్రరావు గారికి, మీనా గారికి, అందరికీ కూడా, మన రాహుల్ గారికి, వసంత్ యాదవ్ గారికి అందరికీ ఈరోజు మనం 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి 22,000 వచ్చినాయి. మళ్ళా 2023 అసెంబ్లీ ఎన్నికలకి 85,000 ఓట్లు వచ్చినాయి. జిహెచ్ఎంసీలో 92,000 వచ్చినాయి. ఇవాళ నేను చాలాసార్లు చాలా సందర్భాలలో అన్నకి నేను వాగ్దానం ఇచ్చిన, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లలో మనం చాలా క్యాడర్ని గడప గడపకు పాదయాత్ర అని చెప్పి డోర్ టు డోర్ పోయి ప్రతి కాలనీ ప్రతి బస్తీ నుంచి కొత్త క్యాడర్ని జమ చేసుకున్నాం. మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా దాదాపు 150 రోజులు పొద్దున సాయంత్రం తిరిగి మంచి క్యాడర్ తయారు చేసినాం. కాకపోతే మన అసెంబ్లీ ఎలక్షన్స్ కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ 7% ఉన్నది, 22% రావడంతో ఆ వ్యతిరేకత ఓటు 2గా చీలిపోయి టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా మనం ఏవైతే తప్పులు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొన్ని ఎక్కడెక్కడైతే తప్పులు చేసినామో అవన్నీ కూడా సరిదిద్దుకొని ఇవాళ మీ అందరి సమక్షంలో మీరందరూ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మరి జిల్లా స్థాయి నాయకులు, కాన్స్టిట్యూన్సీ స్థాయి నాయకులు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, కాలనీ ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్కరు కూడా గేటెడ్ కమ్యూనిటీస్, అందరూ గేటెడ్ కమ్యూనిటీస్ ఒకటేసారి వన్ సైడ్ గా రావడము, మరి నరేంద్ర మోడీ గారు మళ్ళీ 3వ ప్రధాని కావాలి, మన దేశం బాగుపడాలంటే మరి భవిష్యత్తు తరాల కోసం ఏదన్నా మనం పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే 3వసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు, సేలింగపల్లి ప్రజలు. అదేవిధంగా మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితేనే మంచి అభ్యర్థి, మనకి అందుబాటులో ఉండే వ్యక్తి, మరి గతంలో పనిచేసిండు, వాళ్ళ పెద్ద రాజకీయ కుటుంబం, సో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఇవాళ మనం అనుకున్నట్టు 78,000 7 సెగ్మెంట్లో రానటువంటి హాఫ్ మొత్తం సగం మీ అందరూ మనందరం కష్టపడ్డందుకు వచ్చిందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన క్యాడర్ అందరికి. కాకపోతే ఇది నిలుపుకోవాలి, ఓటు వేసిన వాళ్ళు ఒకసారి భారతీయ జనతా పార్టీకి మళ్ళా వేస్తాం. కాకపోతే మన భూస్థాయి నాయకులు, మన కాలనీ నాయకులు అందరూ కూడా కొంచెం వాళ్ళకి రెగ్యులర్ గా మనం టచ్ ఉండాలి. ఇవాళ మనకి ఎంపీ ఆయుధం ఉంది, ఎంపీ నిధులతోటి మన కాలనీలో కానీ మన బస్తీలో కానీ ఏవైతే పనులు ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకా వేరే ఏమున్నా కానీ నేనుంటా, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ ఉంటారు. రేపు భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అన్నట్టు 10కి 10 కార్పొరేటర్లో మనం గెలవాలంటే ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా కాలనీస్లలో బస్తీలలో పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీ కూడా డీలిమిటేషన్ అయితే చాలా పెద్ద అవకాశం ఉంది మనకి. తెలంగాణ రాష్ట్రంలో ఇలా 38% ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి వచ్చిందంటే మామూలు విషయం కాదని. తప్పకుండా రేపు ప్రభుత్వం ఏర్పాటు దిశలో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని చేంజ్ అవుతాయి, పరిణామాలన్నీ చేంజ్ అవుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో 180 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పారు. ఇలాంటి వరకు 6 గ్యారెంటీలు రాలేవు. ఇవాళ ఎన్నడూ లేని కరెంటు పోతుంది. ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు అన్ని ఇబ్బందులే ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మంచి విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తూ మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఆయన అన్నట్టు ఫస్ట్ నీ దగ్గరికి వస్తా, నేను
అని చెప్పడం జరిగింది. నేను అది కూడా నేను నిన్న సాయంత్రం అడిగిన, అన్న మనం ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, అందరు ప్రజలు అడుగుతున్నారు, ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది అని చెప్పి నేను నాకు సాయంత్రం రాఘవేంద్రరావు గారు మీరు మాట్లాడుకుంటే అప్పుడే లేదు నేను వస్తున్నా అని చెప్పడం తప్పకుండా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎన్నిసార్లు ప్రజా సమస్యల మీద వస్తే అంత పార్టీ ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి కార్యక్రమానికి మేము నిన్ను పిలుస్తాము. ఇక్కడ చాలా ఉన్నాయి సమస్యలు. మొన్న పాదయాత్రలో భాగంగా డంపింగ్ యార్డ్స్ కానీ, మిగతా రైల్వే బ్రిడ్జ్ కానీ, అండర్ పాస్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇవన్నీ కూడా నేను తర్వాత మా బీజేపీ సీనియర్ నాయకులతో వచ్చి కలిసి మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.